పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే నర్సాపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో మొదట్లోనే ఏసీ ఆన్ కాకపోవడంతో ఒక్కసారిగా పొగ కమ్ముకుందని ప్రయాణికులు చెబుతున్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక గంటల తరబడి రోడ్లపై బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బస్సులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాలకొండ నుంచి హైదరాబాద్ వెళ్దామని బస్సు బుక్ చేసుకున్నాము అభి బస్ యాప్ లో. ఇది బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ ఉంది. సో భీమవరం దగ్గరికి రాగానే సడన్ గా బస్ దగ్గర స్పార్క్స్ వచ్చేసాయి. లోకల్స్ అలర్ట్ చేశారు. లోకల్స్ అలర్ట్ చేయడం వల్ల ఈ బస్ డ్రైవర్ వెంటనే బస్ ఆపేశాడు. బస్ లోపలికి స్మెల్ బాగా వచ్చింది. బస్ లోపల స్మెల్ బాగా రాగానే కింద దిగిపోయాను. కింద దిగిపోగానే అక్కడ ఉన్న బయట వాళ్ళు చూసి బస్ కి మంటలు వచ్చేసాయి, మీరు బస్ చాలా డేంజర్ గా ఉంది, చూసుకోండి అని చెప్పారు. సో మేము బస్ దిగి చూడంగానే బస్ దగ్గర కొంచెం కింద బ్లాక్ గా అయిపోయి ఉంది. సో అప్పుడు మాకు డౌట్ వచ్చేసింది. సో మనం రీసెంట్ గా చాలా యాక్సిడెంట్స్ చూసాము ఏసీ బస్ లో. చిన్న స్పార్క్ వస్తే బస్ మొత్తం క్షణాల్లో తగలబడిపోతుంది. సో ఆ భయంతో మేము ఏం చేసామంటే మాకు ఇంకో బస్ రిప్లేస్ చేయండి అని చెప్పాము. ఇనిషియల్ గా వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాము, మామూలుగా ప్రాబ్లం ఏంటో చెప్తారు అని. సో టైం ఇవ్వగానే వాళ్ళు కొంచెం రూట్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. సో మేము బస్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ తీసుకున్నారు. ఒకళ్ళ దగ్గర 1200 తీసుకున్నారు, ఒకళ్ళ దగ్గర 1500 తీసుకున్నారు, ఇంకొక దగ్గర 1700 తీసుకున్నారు. టికెట్ స్టాండర్డ్ గా తీసుకున్నారు. ఈ బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ నెంబర్. మేమేమో ఇంకో బస్సు అరేంజ్ చేయమని అంటే మేము అరేంజ్ చేయము, డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసారు. సో రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, కొంతమంది ఫ్లైట్ ఉంది.